పీటర్ అన్న విషయానికి వచ్చినప్పుడు It is not an exaggeration to tell even the higher ups and even the ministers feared to face him. ఇది చెప్పేది అతిశయోక్తి కాదు, కానీ నిజంగా ఆయన పైన ఉండేటువంటి ఉన్నతాధికారులు మంత్రులు సైతం ఆయనకు భయపడేవారు. I asked him one day. ఓ దినా నేను ఆయన అడిగాను, because very regularly we were meeting. ఎందుకంటే మేము తరచుగా కలుసుకునేవారమి, and in his house also. ఆయన ఇంటిలో కూడా. I asked him once. ఓసారి ఆయన అడిగాను, Anna, because of you some minister wanted to change his portfolio. How far it is true? ఆయన అడిగాను, అన్న మిమ్మల్ని బట్టి ఒక మంత్రి ఆయన మంత్రి శాఖను మార్చుకోవాలనుకుంటున్నాడు, ఎంతవరకు అది నిజమో అని అడిగాను. నీకెవరు చెప్పారు అని అన్నాడు. He has taken very lightly, he has not continued the discussion. ఆయన దాన్ని చాలా తేలికగా తీసుకున్నాడు, దాన్ని ఆ సంభాషణ కొనసాగించలేదు. And in the office in so many ways. ఆఫీసులో అనేక విధానాల్లో. So people were, why they were telling he is a tough man? He is not tough, as I told you, he is a very honest man. కనుక ఆయన అంత కఠినుడు కాదు, కానీ నేను చెప్పినట్లుగా ఆయన నిజాయితీ పరుడు. God has taken him to the highest position in the government and also highest position in the church. చూడండి, ఆయన దేవుడు ఆయనని ప్రభుత్వములో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు, అదే రీతిగా సంఘములో కూడా ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. What I learned from the life of Peter Anna is, పీటర్ అన్న జీవితం నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే only two principles. 2 నియమాలే. Trust the Lord, obey his commandments. దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలని. Blessings, you cannot contain the blessings of God. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పట్టజాలనంతగా ఉంటాయి. Wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ. we all know 28th chapter of Deuteronomy. మీ అందరికి తెలుసు కదా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. When you go out I will bless you, when you come in I will bless you. మీరు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతారు, లోనికి వచ్చినప్పుడు దీవిస్తానంటాడు. In your house I will bless you, in the field I will bless you. మీరు ఇంటిలో దీవించబడతారు, మీరు పొలంలో ఉన్నప్పుడు దీవిస్తానంటాడు. Your cattle will be blessed. మీ పశువులు సైతం దీవించబడతాయి. Your kitchen will be blessed. మీ యొక్క వంటగది దీవించబడుతుంది అంటాడు. Only two things. 2 సంగతులే. It is easy to tell, but it is very difficult to follow like our Anna. కనుక అది చెప్పేదానికి చాలా సులువే, కానీ అన్న వల్లే పాటించడం చాలా కష్టం. Trust in the Lord, obey his commandments. This is the thing what we can learn from this man of God. ఈ దైవజనుడి నుంచి నేర్చుకునేది ఏంటంటే దేవుని యందు నమ్మకం ఉంచడము, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడం. The day when he left this world, ఏది నానైతే ఆయన లోకాన్ని విడిచి వెళ్ళాడో, I posted in my Facebook, నా ఫేస్బుక్ లో నేను పోస్ట్ చేశాను, the only sincere man whom I have seen in my whole life. నా జీవిత కాలం అంతా కూడా అతి నిజాయితీ కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి అని చెప్పాను. I know many servants of God. చాలా మంది దేవుని దాసులు తెలుసు. I am also in the service of the Lord. నేను కూడా దేవుని సేవలో ఉన్నాను. But we can see some defect or other, some weakness or other in some area or other. అయితే ఏదో విషయంలో కావచ్చు, ఏదో ఎక్కడ మరి ఏదో లోటుపాటు కనబడుతుంటుంది. But Peter Anna, అయితే పీటర్ అన్న విషయానికి వచ్చినప్పుడు he followed these spiritual principles. That is what I have observed. నేను గమనించింది ఏంటంటే ఈ ఆత్మీయ నియమాల్ని ఆయన పాటించాడు. How many tensions, ఎన్ని ఒత్తిడులు తెలుసా in the government. ప్రభుత్వములో. But every day 9 o'clock he will go to bed. అయితే ప్రతి దినాన్ని 9 గంటలకి ఆయన నిద్రపోతాడు. Highest of highest. Many times I told Rajeshwar akka, నేను చాలాసార్లు రాజేశ్వర గారితో చెప్పాను, ఎన్నో పెళ్లిళ్ళకి తీసుకెళ్తాడు, నిన్ను భోజనం చేయకుండా తీసుకొచ్చేస్తాడు. because 9:30 it will not be over there. చాలా పెళ్లిళ్ళకి మిమ్మల్ని తీసుకెళ్తాడు, కానీ 9:30 వరకే తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే అక్కడ పెళ్లి ఆ సమయానికి అవ్వదు కాబట్టి. Under that severe tensions also, for small problem we cannot get sleep, isn't it? అంత ఒత్తిడులు గుండా సమస్యలు గుండా ఉన్నప్పటికీ మనకు చిన్న సమస్య ఉంటే నిద్ర పట్టదు కదా. So one day as we were talking, అది నాన్న మేము మాట్లాడుతున్నప్పుడు, I want to go to sleep at 9 o'clock he told. It was 9 o'clock already in his house. In other words, indirectly telling you can leave. ఆ ఇంట్లో అప్పటికే ఉన్నాము, 9 అవుతుంది కాబట్టి పరోక్షంగా చెప్తున్నాడు మీరు వెళ్ళొచ్చు నిద్రపోయే సమయం అన్నట్లు. And then I said to him, ఇప్పుడు ఆయనతో అన్నాను, you can sleep because your father is not sleeping. నేను చెప్పాను మీ తండ్రి నిద్రపోవట్లేదు కాబట్టి మీరు నిద్రపోవచ్చు అని చెప్పాను. Your father will never sleep nor slumber. మీ తండ్రి ఎప్పుడు కొనకడు నిద్రపోవడం అని చెప్పాను. That's why you are able to sleep. అందుకనే మీరు చక్కగా నిద్రపోగలుగుతున్నారు. He trusted that God wholeheartedly. ఆ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆయన నమ్మాడు. One more thing is, మరొక సంగతి, if at all he loved anybody on the earth means, ఈ భూమి మీద ఆయన ఎవరినైనా ఒకరిని ప్రేమించాడు అని అంటే it is only the people of God. అది కేవలం దేవుని ప్రజల్నే. He knew many ministers. చాలా మంది మంత్రులు తెలుసు He ఆయనకి, knew big IAS officers. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీస్ అధికారులు తెలుసు And ఆయనకి. he knew many people, many contractors. ఆయన చాలా మంది పెద్ద కాంట్రాక్టర్లు తెలుసు. Many of us can give that testimony. మనలో చాలా మంది మా సాక్ష్యం ఇవ్వచ్చు. If you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే
immediately you will get interview with him. వెంటనే ఆయనతో మాట్లాడే అవకాశం మీకు దొరుకుతుంది. If you go to his house, మీరు ఆయన ఇంటికి వెళ్తే only Akka and Anna both will be there. అక్కడ అక్క అన్న ఇద్దరే ఉంటారు. Akka will be talking and he will be going out and getting some fruits for us. ఆయన అక్క మనతో మాట్లాడుతున్న సమయంలోనే అన్న బయటికి వెళ్ళేసి మన కొరకే పండ్లు అవి తీసుకొస్తాడు. If you are a child of God, మీరు దేవుని బిడ్డలు అయితే, as we read in Psalm 16:3, కీర్తన 16:3 మనం చదువుతున్నట్లుగా, who are the excellent people in the sight of David the king, saints are the excellent. రాజైన దావీదు దృష్టికి భూమి మీద శ్రేష్ఠులు ఎవరంటే భూమి మీద ఉన్న పరిశుద్ధులే. Many times he invited me to, when he was the Director General of National Academy of Construction, NAC, as guest lecturer, that is, to give lectures to the in-service people. Almost every week, 1 or 2 times I was going. ఆయన నాక్లో పనిచేస్తున్నప్పుడు డైరెక్టర్ జనరల్గా ఆయన నన్ను గెస్ట్ లెక్చర్స్ నిమిత్తమై పిలిచేవాడు. అక్కడ ఉండేటువంటి మరి ఉద్యోగస్తుల నిమిత్తమై వారికి చెప్పాలని అక్కడ కనీసం 2-3 సార్లు నేను వెళ్తా ఉండేవాడిని నెలలో. When we go to the camps outside, బయట క్యాంపులకు వెళ్ళినప్పుడు కూడా, suppose during the time of discussion ఉదాహరణకి సంభాషణలు మాట్లాడుతున్న సమయంలో with other officers, వేరే అధికారులతో, suppose if I say, I know Brother FCS Peter, ఒకవేళ నాకు ఎఫ్సిఎస్ పీటర్ గారు తెలుసు అని నేను అన్నానంటే, ఆయన మీకు తెలుసా, ఆయన మీకు తెలుసా అనే వాళ్ళు మాకు భయపడేవారు. మాకు భయపడతారు. We were having the false prestige. మాకేమో తప్పు. Actually, see, when the moment when we say that we know FCS Peter brother, immediately they started fearing us. ఏ క్షణాన్నైతే ఎఫ్సిఎస్ పీటర్ గారు మాకు తెలుసు అని మేము చెప్పేవారమో వెంటనే ఆ ఎదుటిన్న వాళ్ళు మాకు భయపడేవారు. Even such a respect he commanded among the Gentile officers. చూడండి, అన్యులైనటువంటి అధికారుల మధ్యలో వాళ్ళ ముందు కూడా వాళ్ళు అలాంటి గౌరవం ఇచ్చేటట్లు ఆయన జీవించాడు. Not only big people. పెద్ద పెద్ద ప్రజలుగా మాత్రమే కాదు. When he was coming from R&B office, ఆయన from ఎర్రమంజిల్లో ఉన్నటువంటి R&B ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు, after that from NAC also, దాని తర్వాత NAC లో వచ్చి కూడా, this Khairathabad Chaurasta was there just before we enter into the flyover. ఫ్లైఓవర్ మీదకి వెళ్ళే దానికి మునుపుగా ఖైరతాబాద్ చౌరస్తా వస్తుంది. There almost the signal will be there. అక్కడ దాదాపు అక్కడ సిగ్నల్ ఉంటుంది. Do you know one thing? మీకు తెలుసా సంగతి? 5 or 6 times I traveled with him in his car. ఆయన కార్లో 5-6 సార్లు నేను ప్రయాణం చేశాను. R&B, that is Qualis 525 number, and there also 777 in NAC. అక్కడ కార్ల నంబర్లు కూడా గుర్తున్నాయి నాకు. ఆ కార్లో మేము వెళ్ళాము. Not only me, నేనే కాదు, the beggars in that Chaurasta know it. చూడండి, ఆ చౌరస్తాలోని భిక్షగాళ్ళకు కూడా ఆ నంబర్ తెలుసు. If signal is there, అక్కడ సిగ్నల్ పడిందంటే the vehicle will stop. అక్కడ వాహనం ఆగుతుంది. Evening 5:30, 6 o'clock, in between this vehicle Qualis will come. ఈ క్వాలిస్ బండి 5:30-6 గంటలకి సాయంకాలం అక్కడికి వస్తుంది. By the time we are approaching the Chaurasta, he used to down the windows. ఆయన చౌరస్తా దగ్గర పడుతుంది అనేసరికి ఆయన కిటికీ అంటే కిందికి దించేవాడు. Car glasses. కారు అద్దాలు. And the moment it stopped there, అక్కడ ఆగిన వెంటనే every day, ప్రతిదినము 4 or 5 beggars. 5-6 భిక్షగాళ్ళు. Many people do not know this. చాలా మందికి తెలియదు. Every day 4 or 5 glucose packets, biscuit packets he used to keep in his car. ప్రతిదినము తన కార్లో 4-5 బిస్కెట్ ప్యాకెట్, గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్. Immediately in that 1 minute he used to give to all those people, and immediately he used to close because packets are over, hands are more. కనుక ఆయన 5-6 తండ్రి వెంటనే ఇచ్చేసేవాడు. దాని తర్వాత అద్దాలు పైకెత్తేవాడు. ఎంత చేత అంటే మనుషులు ఎక్కువ ఉన్నారు, ఈ బిస్కెట్ ప్యాకెట్ తక్కువ ఉండే. I never expected, I have never seen such people. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు కూడా చూడలేదు. Big people he knew, but he cared for the beggars also. ఆయనతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తులను ఆయన ఎరిగిన వాడైనా కూడా సామాన్యమైన భిక్షగాళ్ళ గురించి పట్టించుకున్నాడు. I can talk so many things. చాలా సంగతులను చెప్పొచ్చు. Because our association is 33 years. ఎందుకంటే ఆయనతో మాకున్న సంబంధం 33 సంవత్సరాలది. What has happened in the cabinet meetings also we can tell. మంత్రుల సమావేశాల్లో కూడా ఏం జరిగిందని కూడా చెప్పొచ్చు. In the church also how strict he is. సంఘములో కూడా ఎంత ఖచ్చితంగా ఆయన ఉండేవాడంటే. I think with this I will close because many people are there. ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి దీంతో ముగిస్తాను. One day we went to a meeting. ఓ దినాన్ని ఒక కూడికి వెళ్ళాం మేము. పబ్లిక్ మీటింగ్. అది బహిరంగ సువార్త, బహిరంగంగా అంటే పబ్లిక్ మీటింగ్ జరుగుతోంది. 7 o'clock night evening is the meeting. I don't want to tell the place and names, they also know it. అది సాయంకాలం 7 గంటలకి స్థలము చెప్పదలుచుకోవట్లేదు, వారు కూడా తెలుసు. We were sitting side by side. మేము ప్రక్కన కూర్చున్నాం, ఒకరి ప్రక్కన ఒకరిమి. Then I asked, నేను ఆయన అడిగాను, Anna, are you going to share the word this evening? అని సాయంకాలం మీరు వాక్యం పంచుకుంటారా అని అడిగాను. Then I asked, he told, అప్పుడు ఆయన అన్నాడు, I am thinking what to do. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను అన్నాడు. Have they not told you in advance? మీకు ముందుగా చెప్పలేదా అని అడిగాను. They told. వాళ్ళు చెప్పారు. And he is looking up. పైకి చూస్తున్నాడు ఆయన.
I thought that God may give the message, I am thinking. దేవుడు వర్తమానం ఇస్తాడేమో అన్నట్లుగా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటున్నాను. And then when he was looking up, I asked him 2 or 3 times, you looked up, what is the reason? నేను ఆయన్ని పైకి అలా చూస్తున్నప్పుడు నేను అడిగాను 2-3 సార్లు, మీరు అలా పైకి చూస్తా ఉన్నారు, ఏంటి కారణం అని అడిగాను. కరెంటు తీగల మీద ఈ 2 తీగలు వేసారు అంటే కరెంటుని వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకుని మీటింగ్ పెట్టారా? ఆయన అన్నాడు, ఈ కరెంటు తీగల మీద 2 తీగలు వేసినారు, తప్పు కరెంటుగా తీసుకొని మీటింగ్ పెట్టారా? డ్రాయింగ్ కరెంట్ ఫ్రమ్ ద పబ్లిక్ లైన్, అంటే పబ్లిక్ కరెంట్ లైన్ లో నుంచి వీరు అంటే చట్ట విరుద్ధంగా కరెంట్ తీసుకుంటున్నారా అని. దెన్ హీ కాల్డ్ దట్ పర్సన్ హూ అరేంజ్డ్ ద మీటింగ్. అప్పుడు కూడిక ఏర్పాటు చేసిన ఆయన పిలిచాడు. నేను అన్నాను, ఎంత శాదస్తుడు ఎంత చాదస్తమన్నా. No, we have to ask, we must be very careful. లేదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అడగాలి. And he asked that person, ఆ వ్యక్తిని అడిగాడు, have you paid the money for that current what you are using for this public ఈ meeting? పబ్లిక్ మీటింగ్ కొరకు నువ్వు వాడుతున్నటువంటి కరెంటుకు డబ్బు కట్టావా అని అడిగాడు. ఆయన తిప్పలు చూడాలా, ఇక ఆ వ్యక్తి తిప్పలు మనం he చూడాలి. has gone to his house and brought the receipt. Anna, this is the receipt, I paid the money for the current. Then he said, I will share the word here. ఎప్పుడైతే ఆయన ఇంటికి వెళ్ళేసి దాని తర్వాత బిల్లు కట్టినటువంటి రిసీట్ తీసుకుని వచ్చి, అన్న ఇదిగో చూడండి అని చెప్పిన తర్వాత ఆయన వాక్యం చెప్తానన్నాడు. Then I said, అప్పుడు నేను అన్నాను, నీతో బ్రతకడం చాలా కష్టం అన్న మీతో బ్రతకడం కష్టము, ఎలా బ్రతకాలో రాజేశ్వర అక్కని అడగాల, ఎలా బ్రతకాలో రాజేశ్వర అక్కని అడగాల. Because we were talking jovially also now and then. ఏం చేతంటే చాలా సార్లు మేము మాట్లాడుకునే వాళ్ళు మామూలుగా. Because he will not talk much. ఆయన ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. Suppose if I say, he will smile and just no reply at all for such things. ఏమైనా చెప్పినా కూడా ఆయనకు చిరునవ్వు ఇచ్చేవాడు, జవాబు ఇచ్చేవాడు కూడా కాదు చాలా సార్లు. So he was giving wonderful suggestions to us. అద్భుతమైన చక్కని ఆలోచన చెప్పేవాడు ఆయన మాకి. Yeah, till the end of his life. ఆయన జీవితం చివరి వరకు కూడా Whatever the people may say. ప్రజలు ఏమనుకున్నప్పటికీ These 2 principles I have seen in his life, and that made him prosperous not only in the world, even in the house of God. ఈ 2 నియమాలు ఆయన జీవితంలో చూస్తూ వచ్చాను. అది లోకంలో మాత్రమే కాదు, సంఘంలో కూడా ఆయనను ఎంతో వృద్ధిలో తీసుకొచ్చాయి. That's what we read in Psalm 27, first 3 verses. Later you can read. ఆ విషయాన్ని కీర్తనలు 27 మొదటి 3 వచనాల్లో మనం చదవగలుగుతాం, తర్వాత మీరు చదవచ్చు. David says, దావీదు అంటాడు, He is my salvation. ఆయనే నా రక్షణ, I trust in him. నేను ఆయనందు నమ్మకం ఉంచుతున్నాను. What man can do unto me? నరమాత్రుడు నాకేం చేయగలడు? A great man of God. గొప్ప దైవజనుడు. As I already told you, I read about great man of God, but I saw the great man of God, his life before my eyes. నేను ఇందాక చెప్పినట్లుగా Ministers feared. మంత్రులు సైతం ఆయనకు భయపడేవారు. Not only that, subordinates also respected him so much. అంతేకాదు ఆయన క్రింద పనిచేసే ఉద్యోగులు కూడా ఆయన ఎంతో గౌరవించేవారు. In the house of God also, he left this world without a